దీపావళి పండుగను భారతదేశంలో పలు చోట్ల త్రయోదశి మొదలుకుని విదియ వరకు 5 రోజుల పండుగగా జరుపుకోవడం చూస్తాం. అయితే ఈ 5 రోజుల పండుగలో మొదటి రోజైన త్రయోదశిని ధనత్రయోదశి, ధనతేరస్, ధన్వంతరి త్రయోదశి అని పిలుస్తారు. ధనత్రయోదశి రోజున ప్రజలు బంగారాన్ని కొనటం ఒక శుభ సంకేతంగా భావిస్తారు. మరి దాని వెనకాలన్న కారణాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. ధనత్రయోదశి గురించి తెలుసుకోవాలి అంటే మన పురాణాల్లోని క్షీరసాగర మథనం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. ఒకానొక నాడు దుర్వాసముని ఇంద్రుని దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి దుర్వాసమునికి ఇచ్చిన పారిజాత పూమాలను ఇంద్రునికి బహుమతిగా ఇస్తాడు. అయితే ఇంద్రుడు ఆ పారిజాత పూమాలను తన వాహనమైన ఐరావతానికి వేస్తాడు. ఆ పూమాల యొక్క విలువ తెలియని ఐరావతం దానిని కింద పడేసి తన కాళ్లతో చిదవడం మొదలు పెడుతుంది. అది గమనించిన దుర్వాసముని సాక్షాత్తు లక్ష్మీదేవి ఇచ్చిన పవిత్రమైన పూమాలను ఆ పూమాల యొక్క విలువ తెలియని ఏనుగుపై పెట్టడాన్ని ఇంద్రుని యొక్క అహంకారానికి చిహ్నంగా భావించి తాను చేసిన తప్పుకు శిక్షగా దేవలోకంలో ఉన్నవారి శక్తులు అన్నీ హరించిపోవాలి అని శపిస్తాడు. అలా శపించిన వెంటనే దేవలోకంలో ఉన్న సంపదంతా హరించిపోయి దేవతలు, దేవుళ్ళు శక్తులు లేకుండా సామాన్యులుగా మిగిలిపోతారు. మరో పక్క రాక్షసులు మరింత శక్తివంతులయ్యి ప్రపంచాన్నంతా పాలించడం మొదలుపెడతారు. రాక్షసుల యొక్క దారుణాలను చూడలేక నిస్సహాయులైన దేవతలు, దేవుళ్ళు విష్ణుమూర్తిని ఆశ్రయించి జరిగినదంతా తెలియపరిచి వారి శక్తులు వారికి తిరిగి వచ్చే మార్గాన్ని చూపమని వేడుకుంటారు. ఇది విన్న విష్ణుమూర్తి పాల సముద్రాన్ని చిలకమని, అది చిలకటం ద్వారా వచ్చే రకరకాల వస్తువుల ద్వారా వారి యొక్క శక్తులు, సంపదలు తిరిగి వస్తాయని సలహా ఇస్తాడు. విష్ణుమూర్తి యొక్క సలహా ప్రకారము మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని సర్పరాజైన వాసుకుని కవ్వానికి తాడులా చేసుకుని ఒక పక్క దేవుళ్ళు, దేవతలు, మరో పక్క రాక్షసులు పట్టుకుని పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అయితే ఎంతో బరువైన మందర పర్వతం సముద్రంలోనికి మునగటం మొదలుపెట్టింది. ఇది గమనించిన విష్ణుమూర్తి పర్వతం యొక్క బరువును కాయటానికి తాను కూర్మావతారం ఎత్తి తన వీపుపై మందర పర్వతాన్ని మోయటం మొదలు పెడతాడు. అలా క్షీరసాగర మథనం మొదలయ్యింది. సముద్రం చిలకగా మొట్టమొదట హాలాహలం బయటపడింది. హాలాహలం దేవలోకం వారు, రాక్షసులు కూడా మేము సేవించము అంటే మేము సేవించము అంటూ గొడవ పడటం మొదలు పెడతారు. ఇంతలో శంకరుడు వచ్చి ఆ హాలాహలాన్ని తాను స్వీకరించడానికి సిద్ధపడతాడు. శివుడు హాలాహలాన్ని స్వీకరించగానే పార్వతీదేవి శివుని మెడపై చేయి పెట్టి ఆ హాలాహలం తన శరీరమంతా విస్తరించకుండా ఆపుతుంది. అంచేతనే పరమేశ్వరుని నీలకంఠుడు అంటారు. మరల చిలకడం మొదలు పెట్టాక లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించి విష్ణుమూర్తికి వరమాల వేసి జత కడుతుంది. లక్ష్మీదేవి యొక్క రాకతో దేవలోకంలో హరించిపోయిన సంపద అంతా తిరిగి వచ్చి తిరిగి దేవలోకం కాంతులతో కళకళలాడుతుంది. అలాగే కామధేనువు, పారిజాతము, కౌస్తుభమణి, ఐరావతము ఇవన్నీ కూడా క్షీరసాగర మథనం నుంచి బయటపడతాయి. చివరిగా విష్ణుమూర్తి ధన్వంతరి అవతారమెత్తి ఒక చేతిలో అమృత కలశంతో మరొక చేతిలో ఆయుర్వేద ప్రతులతో పాల సముద్రం నుంచి ఉద్భవిస్తాడు. ఆ తరువాత విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి రాక్షసులను మాయ చేసి అమృతం దేవలోకంలో వారికి దక్కేలా చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ఇంతటితో క్షీరసాగర మథనం సమాప్తమైంది. అయితే సాగర మథనం మొదలైన 13వ రోజున అంటే మన తిథుల ప్రకారం చూసుకుంటే త్రయోదశి నాడు లక్ష్మీదేవి, ధన్వంతరి పాల సముద్రం నుంచి ఉద్భవించటం వలన వారి రాక యొక్క ప్రత్యేకతను తెలుపడం కోసం ధన్వంతరి త్రయోదశి లేక ధనత్రయోదశి జరుపుకుంటారు. లక్ష్మీదేవి రాకతో ఎలా అయితే దేవలోకం మొత్తం తిరిగి సంపదలను సంతరించుకుందో ధనత్రయోదశి నాడు బంగారము కానీ కొత్త వస్తువులు కానీ కొనుక్కోవడం శుభానికి, సంపదకి సంకేతమని ప్రజలు నమ్ముతారు. అలాగే చాలామంది ఆయుర్వేద వైద్యులు దీపావళి ముందు వచ్చే త్రయోదశి నాడు విష్ణుమూర్తి అవతారమైన ధన్వంతరిని పూజిస్తారు. ఈ విధంగా ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని ధన్వంతరికి పూజించటం వలన
సంపద, ఆరోగ్యం సమకూరుతాయని ప్రజలు నమ్ముతారు. మరి ధనత్రయోదశి యొక్క విశిష్టత అర్థమైందా? ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలతో రాబోయే వీడియోల్లో మిమ్మల్ని కలుసుకుంటాం. మరి ఈ వీడియోలు మీ వరకు చేరాలి అంటే మన పెద్దల బాలశిక్ష ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. నమస్కారం.